తిరుపతి తిరుమల దేవస్థానానికి ఓ అజ్ఞాత భక్తుడు 140 కోట్ల విలువ చేసే 121 కేజీల బంగారాన్ని విగారంగా ప్రకటించారు. ఈ విషయాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ధృవీకరించాడట. ఇప్పటికీ వచ్చిన వివాదాల్లో ఇదే అత్యధికం. ఈ వార్త వినగానే నాకెందుకో సంతోషం అనిపించింది. ఎందుకంటే ఇప్పటిదాకా ఒక్కడంటే ఒక్కడు గుడిసెల్లో ఉన్న పేదల దగ్గరికి వెళ్ళి, ఇదో నాకు చాలా డబ్బులున్నాయి, మీరు ఈ డబ్బు తీసుకొని మీరు ఉండటానికి మంచి ఇల్లు కట్టుకోండి అని కానీ, పేద పిల్లలు ఎంతో మంది బాగా చదువుకునేవారు ఉన్నారు, కానీ డబ్బులు లేక వాళ్ళు చదువుకోలేకపోతున్నారు. అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఈ డబ్బు తీసుకుని బాగా చదవండి, ఉన్నత స్థాయికి ఎదగండి అని కానీ ఎవడైనా చెప్పాడా? ఎవడో చెప్పలేదు. కానీ కనిపించని దేవుడి కోసం వేల కోట్లు కుమ్మరిస్తున్నారు. కళ్ళ ఎదుట ఉన్న తోటి మనుషులు కష్టాల్లో ఉన్నా, డబ్బులు లేక ఇబ్బంది పడుతూ ఉన్నా పైసా ఎదురొచ్చదు. దేవుళ్లకు దేవస్థానాలకు విగారం ఇస్తే భక్తుడు అంటారే గాని దాత అనదు. అదే జనంలోకి వచ్చి పేదలను ఆదుకుని చూడు, నిన్ను ప్రాణదాతగా కొనియాడతారు, మనసున్న మహానుభావుడుగా కీర్తింపబడతారు, మీరు చరిత్రలో నిలిచిపోతారు. దేవస్థానాలకి విరాళం ఇస్తే ఆ దేవస్థానాలు ఇంప్రూవ్మెంట్ అవుతాయి. అదే డబ్బుతో జనంలోకి వచ్చి పేదలను ఆదుకుంటే కొన్ని వేల కుటుంబాలు బాగుపడతాయి. కొన్ని వందల మంది ప్రతిభావంతులు వాళ్ళ ప్రతిభను బయటపట్టి ఉన్నత స్థాయికి ఎదుగుతారు. మిమ్మల్ని ఒక దాతగా కాకుండా ఒక దేవుడిగా వాళ్ళ గుండెల్లో పెట్టుకుంటారు. పేదవాళ్ళని, ఇబ్బంది పడుతున్న వాళ్ళని ఆదుకుని చూడండి. కష్టాల్లో ఉన్న వాళ్ళకు తోడుగా నిలిచి సహాయం చేసి చూడండి. అప్పుడు వాళ్ళ కళ్ళల్లో కనిపించే ఆనందం, నువ్వు కొన్ని వేల కోట్లు సంపాదించినా నీకు ఆ తృప్తి కలగదు, కొన్ని లక్షల కోట్లు పోసినా నీకు ఆ తృప్తి కలగదు. మీ మధు.